హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. అయితే మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీరు ఈ 5 లక్షణాలను కలిగి ఉండాలి. విజయం వినడానికి హృదయపూర్వకంగా ఉన్నప్పటికీ దానిని మీ స్వతం చేసుకోవడానికి అంత సులభం కాదు. నిజమే కదండి? అవును, విజయం అనే 3 అక్షరాలు అందరికీ నచ్చుతాయి. కానీ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించలేరు. వీటిలో అయితే కొన్ని లక్షణాలు మీలో ఉంటే విజయం సాధ్యమే అవుతుంది. అయితే జీవితంలో విజయం సాధించాలంటే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే వాటిని పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. చాణక్యులు గారు మనకు ఏం చెప్పారు అన్నది తెలుసుకుందాం. విజయాన్ని ఎవరు కోరుకోరు? ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుకున్నది సాధించాలి, విజయం నాదే కావాలి అని కోరుకోవడం సహజం. కానీ కొంతమంది చాలా త్వరగా విజయం సాధిస్తారు. కొందరికి ఎంత ప్రయత్నించినా విజయం ఆలస్యమవుతుంది. అయితే కానీ విజయంతో అదృష్టం కలిసి వస్తే ఆ వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా లేని ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. అయితే అంతకుముందు ఈ లక్షణాలు ఉంటే మనిషి జీవితంలో సులువుగా విజయం సాధించవచ్చు. మరి చాణక్యులు గారు మనకి ఏం చెప్పారు అన్నది తెలుసుకుందాం. మొదటిది క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని వ్యక్తి జీవితంలో విజయం అనేది దూరమైన పదం. ఆ వ్యక్తి ఏమి సాధించినా ఎక్కడ ఎక్కువ కాలం నిలవదు. విజయం సాధించడం అతనికి కష్టం. అందువల్ల జీవితంలో విజయం సాధించడానికి క్రమశిక్షణతో కూడిన జీవన శైలి మరియు లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అందువల్ల ప్రతి ఒక్కరి జీవితంలో విజయానికి క్రమశిక్షణ యొక్క నాణ్యత అవసరం. నిజమే కదండి? ఇక రెండవది అందరినీ ప్రేమించే గుణం. జీవితంలో విజయం సాధించాలంటే అందరినీ ప్రేమించే గుణం ఉండాలి. ఇతరులకు సహాయం చెయ్యాలనే ధోరణి, మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడం, గౌరవించడం, మనం చేసే పనిని ప్రేమించడం కూడా విజయానికి దారితీస్తుంది. ఈ లక్షణాలతో జీవితంలో విజయం సాధించవచ్చు. అర్థమైంది కదండి? ఇక మూడోది చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం. జీవితంలో మీరు అనుకున్నది చిత్తశుద్ధితో చేయడం నేర్చుకోవడం విజయానికి మూల మంత్రం. ఎవరికి హాని తలపెట్టకుండా తమ పనిని పూర్తి ఏకాగ్రతతో చిత్తశుద్ధితో చేస్తే అలాంటి వారు జీవితంలో ఏదో ఒకరోజు విజయం సాధిస్తారు. అలాగే ఇక నాలుగవది సమయపాలన. జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని, జీవితంలో అనుకున్నట్లుగా జీవించాలని మనసులో ఉంటే సరిపోదు. అందుకు 1 నిమిషం కూడా యాక్టివ్గా ఉండాలి. ఒక్కో నిమిషం చురుగ్గా పనిచేయాలి. సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యం వైపు పయనిస్తే గెలుపును చూడడం అంత కష్టం కాదు. అయితే సమయాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. ఇక 5వది అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం. అయితే విజయం అనేది యాదృచ్ఛికంగా ఎవ్వరికీ రాదు. గెలవాలని జీవితంలో ఎన్నో కోరికలను త్యాగం చేసిన వారు ఎందరో. ఇప్పటికీ కూడా చాలామంది చాలానే త్యాగాలు చేస్తూ ఉంటారు. ఎటు ఏమీ తోచక, ఏమీ పాలుపోక త్యాగాలనేవి చేస్తుంటారు. అయితే మీరు ఎప్పటికీ కూడా మీ కోరికలను త్యాగం చేయొద్దు. అలాగే విజయం సాధించే అవకాశం కోసం ఎదురు చూడడం కూడా మంచి సంకేతం కాదు. విజయం మీ సొంతం కావాలి అంటే మీకు లభించే అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో మరియు మీకోసం మీరు కావలసిన ప్లాట్ఫామ్ను ఎలా సృష్టించుకోవాలో మీరు తెలుసుకోవాలి. అప్పుడు విజయం సులభంగా మీ సొంతమవుతుంది. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. మనం విజయాన్ని ఎలా సాధించాలి, సక్సెస్ని అనేది మనం ఎలా ఛేదించాలి అన్నది ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పటికీ కూడా చాణక్య నీతి ఆ మాటలను పాటించే వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇప్పటికీ కూడా. సో ఈ విధంగా అయితే మనకు చాణక్యులు గారు విజయాన్ని మన సొంతం ఎలా చేసుకోవాలి, దానికి కల లక్షణాలు మనలో ఏముండాలి అన్నదైతే ఈ విధంగా చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను అలాగే ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.